మానవతరాయ్ గారు నమస్తే. నమస్తే. సో కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నటువంటి విమర్శలు, కేటీఆర్ చేసినటువంటి ఒక బలమైనటువంటి ఆరోపణ, వాస్తవాలన్నీ కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ మెడకి వాల్మీకి స్కామ్ చుట్టుకోబోతోంది. సో దీనికి ఏం సమాధానం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో ఉన్నటువంటి అకౌంట్లకు వచ్చినటువంటి 180 కోట్ల రూపాయలకు సంబంధించిన వాల్మీకి సొమ్ము లెక్కలు ఎవరి అకౌంట్లకు వచ్చాయి, ఏం జరిగింది అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ఇప్పుడు కేటీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని చూస్తే మన జనంలో ఉన్న ఒక సామెత, పని లేనోడట వెనకటికి ఏం పని లేకపోయి పిల్లి కనపడితే పిల్లి తలకాయ గురికినట్టుంది ఈ కథ అంతా. ఇతను చెప్పిన అతకాల బోడగుండుకి మోకాలికి ముడి పెడితే అతకుతుందా చెప్పండి? సాధ్యమైతే దాని ఒక అర్థం పర్థం. ఇప్పుడు ఎందులో విమర్శించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏలైతే చూపే అంశాలు ఏమి లేవు. నిరుద్యోగ సమస్య అన్నారా, వాళ్ళు చేయలేనటువంటి జాబ్ క్యాలెండర్ మేము 10 సంవత్సరాలు వాళ్ళు చేయలేని జాబ్ క్యాలెండర్ వేసి చూపించాం, చట్టబద్ధ కల్పించాం. రైతు రుణ మాఫీలు ఏదో అనుకున్నారు, ఏదైనా అవినీతి జరిగితే రైతు రుణ మాఫీలో డబ్బులు దారి మళ్ళీ కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి వెళ్తే అక్కడ గబ్బులు పెట్టాలి. 22,30,000 పైచిలుకు ఖాతాలో జమ అయినాయి. ఒక 10 లక్షల ఖాతాలో ఇవాళ వరకు 7.5 లక్షల ఖాతాలో ఇంకా డబ్బులు జమ కావాల్సి ఉంది. 18,000 కోట్లు చెల్లించాము, ఇంకా చెల్లించడానికి కూడా డబ్బులు ఉన్నాయి. కొన్ని సాంకేతికపరమైన కారణాలు ఉన్నాయని చెప్పి మేం చెప్తుంటే అందులో ఏదో జరిగినట్టు రైతులు ఎవరు పట్టించుకోలే, అక్కడ ఫెయిల్ అయిపోయారు. ఇక హైడ్రా దాడు, హైడ్రా ఈ 10 సంవత్సరాల కాలంలో మరి పెట్టరేగిపోయింది ఎవరు? నీటి సరస్సుల్ని, కుంటల్ని, పుట్టల్ని, గుట్టల్ని సర్వం దోచుకొని అక్కడ అక్రమ నిర్మాణాలు నిర్మించింది ఎవరు నాయకులు అంటే ఒక జాబితా పెడదాం. దాంట్లో కాంగ్రెస్ నాయకులు ఎంతమంది ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు ఎంతమంది ఉన్నారు, బీజేపీ నాయకులు, సిపిఎం సిపిఐ నాయకులు ఎంతమంది ఉన్నారు ఒక జాబితా పెడదాం. అందులో అత్యధిక భాగం 95% మంది బీఆర్ఎస్ నాయకులే ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళు యథేచ్ఛగా మేమే ఉంటాం, మొత్తం ఎల్లకాలం మేమే ఉంటాం అని చెప్పేసి అనుకున్నారు. అనుకొని ఇక నిబంధనలు విరుద్ధంగా వాళ్ళే అధికార దుర్వినియోగం పాల్పడి చెరువు శిఖాలను, కుంటలను అన్నిటిని కూడా కబ్జాలు చేసేసి ఇవాళ పర్యావరణానికి ముప్పు వాటిల్లే విధంగా తీసుకొచ్చారు. దీనికి అంతం కావాలి. అందుకే మనం ఎక్కడైనా కానీ మన రేవంత్ రెడ్డి గారు అన్నారు, నేను భగవద్గీతను అనుసరిస్తా, గీతలో చెప్పినట్టు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధర్మయుద్ధం చేస్తా, అందులో నా లేదు పరలేదు, ప్రభుత్వంలో కొద్ది మంది ఉన్నా సరే తప్పకుండా నేను అక్కడ వెళ్తా, రథచక్రాలు అనేవి హైడ్రా రథచక్రాలు కూల్స్తవి అని చెప్పేసి ఆయన. అందుకే యుగానికి ఒకడు అంటారు కదా, యుగంలో అల్లకల్లోలాలు కష్ట కష్టాలు అన్నప్పుడు ఒక యుగానికి త్రేతాయుగం, ద్వాపరయుగం, యుగానికి ఒకడు ఉద్భవించినట్టే ఈ యుగంలో రేవంత్ రెడ్డి రూపంలో మరి ఇట్లా అక్రమార్కులను భర్తం పట్టే విధంగా ఒక దేవుడి రూపంలో వచ్చిందని చెప్పి సామాన్య ప్రజలందరూ కూడా అంటున్నారు. ఎందుకనంటే ఆయన ఏం చెప్పిండు, మా మంత్రులు కూడా ముందుకొచ్చి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద వేలు పెట్టి చూపితే ఎక్క ఇటుక ఉన్నా కూల్చండి అని చెప్పి మంత్రి అన్నారు. వీళ్ళు గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, ఒక నిమిషం, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తీసుకొచ్చినటువంటి ఒక ఆయుధం కింద హైడ్రాని చెప్తున్నటువంటి పరిస్థితి. సామాన్యులకి ఒక నిమిషం సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలు మహిళలకు ఇస్తానన్నటువంటి దూరదృష్టి ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి దూరదృష్టి ఉన్నది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దీని గురించి మాట్లాడారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా అన్యాక్రాంతం అవుతున్నటువంటి భూముల్ని, ప్రభుత్వ భూముల్ని కాపాడాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా కేసీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ బాగోతాని 11130 పరిధిలో, జంట జలాశయాల పరిధిలో ఎటువంటి భారీ కట్టడాలు నిర్మించకూడదని చట్టం ఉన్న దాటిని ఉల్లంఘించి మున్సిపల్ మంత్రి కడితే ఆ భాగోతాన్ని బయట పెడితే రేవంత్ రెడ్డి గారిని ఒక ఎంపీ అని చూడకుండా, పార్టీ అధ్యక్షుడు అని చూడకుండా ఉగ్రవాదులను బంధించే చీకటి కొట్టంలో, చెర్లపల్లో బంధించడం జరిగింది. కాబట్టి ఆయన నాది కాదంటాడు, కేసు పెట్టేటప్పుడే అది నాది అంటాడు. ఈ విధంగా 2 నాలుకల దూరంతో మాట్లాడితే అసలు అర్థం కాక భయం అయ్యి. ఎందుకంటే ఈ హైట్ అనేది గుండెదల ఎవరుకుందంటే బీఆర్ఎస్ నాయకులు ఉంది కాబట్టి ఈ అంశం ఏదో ఒకటి ఇది అయిపోయింది. ప్రజలందరూ మత్తు వచ్చింది. నిన్న ప్రజలే మార్నింగ్ వాక్ చేశారు గండిపేట ప్రాంతంలో. మంచి నిర్ణయం. సరే, హైడ్రా సంగతి పక్కన పెడదాం. ఒక నిమిషం హైడ్రా సంగతి, ఒక నిమిషం మానవతరాయ్ గారు హైడ్రా సంగతి మళ్ళీ మాట్లాడదాం. మనం హైడ్రా సంగతి మాట్లాడదాం. పాయింట్ వస్తున్నా. ఇప్పుడు కొత్తది ఏం చేసుకొచ్చారు, ఇక లింక్ పెట్టారు కర్ణాటకకి. ఇక్కడ వివేక్ వెంకట స్వామి V6 దానికి సంబంధం పెట్టారు. ఆయనే నేరుగా ప్రెస్ మీట్లు పెట్టి విలేకరుల సమావేశం పెట్టి అసలు ఆ సంస్థ ఎక్కడ, ఈ సంస్థ ఎక్కడ, అది ఎక్కడో కర్ణాటకలో ఉంది, విచారణ జరుపుకోండి, అర్థం పర్థం ఉండాలా విమర్శించడానికి. అయినా కానీ అతకాలి, అబద్ధమైన అతకాలి. ప్రజలు మీరు చేసే నమ్మరు. వాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, దాని ద్వారా దుష్ప్రచారం చేయాలని చెప్పి పాపం కళ్ళగంటున్నారు.
కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇది మాత్రం అందుకే మేమేమంటున్నాం, జరుపుకోండి, కేంద్ర ప్రభుత్వం ఉంది మా పైన, ఈడీ విచారణ జరుపుకోండి. ఎవరొద్దన్నారు? మీరు ఫిర్యాదు చేయండి పై, ఫస్ట్ నోటి మాట కాదు. మీ సోషల్ మీడియాలో తప్పుడు ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుందనేది ఒక్క నిమిషం రాయ్ గారు, మానవతరాయ్ గారు ప్లీజ్. ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది అనేటువంటి ఒక ప్రశ్న కూడా కేటీఆర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వంతో ముందుగానే రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత అంటే ప్రధానమంత్రితో మాట్లాడినటువంటి తీరు కానీ, లేకపోతే తరచూ కూడా సరే రాష్ట్ర విషయాల మీద వెళ్ళి కలుస్తూ ఉంటారు కదా, పనిలో పని ఈ విషయానికి సంబంధించి కూడా మాట్లాడారు. అందుకే ఈడీ మౌనంగా ఉంది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి, అదే తెలంగాణ కాంగ్రెస్ విషయానికి సంబంధించి ఈడీ మౌనం వహిస్తోంది అందుకే అనేటువంటి కొన్ని విమర్శలు ఆ కోణంలో చూడొచ్చా? ఈడీ ఎందుకు మౌనంగా ఉంటదండి? సోనియా గాంధీ గారి మీద ఈడీ విచారణ జరిపింది, రాహుల్ గాంధీ గారి మీద విచారణకు పడిపోయింది. అదే విధంగా బ్యాంకులు మా యొక్క ఖాతాలను కూడా స్తంభింపజేసింది. ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ప్రత్యర్థి పార్టీలే దేశవ్యాప్తంగా. ఇవి ప్రాంతీయ పార్టీ కాబట్టి వీళ్ళ అవసరం వాళ్ళకుంటది, వాళ్ళ అవసరం వీళ్ళకుంటది. ఇదే కేసీఆర్ గారు బీజేపీతో కూడా గతంలో పనిచేశారు. 2009లో మహాకూటమి అప్పుడు కూడా పనిచేశారు. అద్వానీ గారిని పోయి మొక్కారు, నరేంద్ర మోడీ గారికి ప్రణామాలు చేశారు, సాష్టాంగ ప్రణామాలు చేశారు, ఇన్ని చేశారు వారు. మరి ఎవరు ఇప్పుడు లింగోజీ కూడా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చనిపోతే లింగోజీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించడం కోసం ఆ రోజు కార్పొరేటర్ అభ్యర్థి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసి ఓడిపోయి ఎవరెవరు కలుస్తారు? మాకు ఇక్కడ మాకు ప్రత్యర్థ పార్టీలు రెండే ఈ రాష్ట్రంలో, బీఆర్ఎస్ తర్వాత బీజేపీ పార్టీ. దేశవ్యాప్తంగా ఎవరైనా చెప్తారు, బీజేపీ దేశవ్యాప్తంగా 300 స్థానాల్లో ఢీ కొనగల సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. చిత్తుగా బీఆర్ఎస్ రాజకీయాల్లో కొన్ని మినహాయింపులు ఉంటాయి కదా మానవతరాయ్ గారు. అంటే చాలా మంది చెప్తున్నటువంటి మాట, రాజకీయాల్లో కవిత గారిని అరెస్ట్ చేయలేదు లిక్కర్ స్కామ్ లో. నెక్స్ట్ బీజేపీకి అర్థమైపోయింది, అది సీట్ వస్తాయి అనుకున్న పార్టీ కాస్త 8 స్థానాలకి ఆగిపోయింది. నష్టం జరిగింది కాబట్టి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు లబ్ధి పొందాలంటే కవిత గారిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే చట్ట ప్రకారం చట్టం అందరికీ చుట్టంగా అందరికీ సమానంగా ఉండాలి. అందుకే మేము మాట్లాడదాం దాని మీద.